నంద్యాలలో మధుమణి నర్సింగ్ హోమ్ను మంత్రి ఫరూక్ అభినందించారు. మధు చారిటబుల్ సొసైటీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స శిబిరం మంత్రి ఫరూక్ ప్రారంభించారు. గత 35 ఏళ్లుగా కుల, మత, వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఏడాది వారి పేరెంట్స్ జ్ఞాపకార్థంగా 100 మంది పేదలకు ఆపరేషన్లు చేస్తున్నారు. 991వ సంవత్సరంలో మా తల్లిగారైన చిత్తూరు పుల్లమ్మ గారు ఈ ఆసుపత్రిని జూలైలో ప్రారంభించారు. అయితే భగవంతుడు ఆమెను మరుసటి నెలలోనే శ్రావణ మాసంలో స్వర్గస్థురాల్ని చేసి తీసుకుని వెళ్ళాడు. ఆమె చనిపోయినందుకు ఆమె ప్రారంభించిన ఈ ఆసుపత్రికి గుర్తుగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మనము బీద వాళ్ళకి 100 ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా కూడా మనకు 50,000 రూపాయలు లేనిది మందులు, అనస్థీషియా, థియేటరు, నర్సులు, పరీక్షలన్నీ వస్తాయి. అంటే దాదాపు మేము ప్రతి సంవత్సరం ఇప్పుడు 50 లక్షల రూపాయల విలువైనటువంటి ముక్కు, చెవి, గొంతు ఆపరేషన్లను ఉచితంగా పేదవాళ్లకు చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మధుమణికి నర్సింగ్ హోం వారికి మంత్రి ఫరూక్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా P4 కార్యక్రమం చేపట్టారని, పేదలకు ఉచిత వైద్యం అందించడం కంటే భగవంతుడి సంకల్పమని తెలిపారు. 1991లో తన తల్లి శ్రావణ మాసంలో స్వర్గస్థురాలయ్యారని, అప్పటి నుంచి ప్రతి ఏడాది జ్ఞాపకార్థంగా 100 మంది పేదలకు ఉచిత ఆపరేషన్ చేస్తున్నట్టుగా మధుసూదన్ రావు తెలిపారు. సేవ చేయడం అనేది చిన్న విషయం కాదు. చూస్తూ ఉన్నాం, ఈరోజు సేవ చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందో మాకు బాగా తెలుసు. మాకు కొంచెం తెలిసి చేస్తూ ఉంటాం, మాకు తెలియజేస్తూ ఉంటాం. కానీ మేము చేసిన దాంట్లో మా దగ్గరకు వచ్చిన దాంట్లో 10% పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే మీకు కూడా భారం ఉండకూడదు. కొంతమంది డాక్టర్లకు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి పంపుతూ ఉంటాం. డాక్టర్ ఏదైనా ఉచితంగా సేవ చేయండి. కొన్ని కాకపోతే ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మనమే కూడా మీరు ఆర్థికంగా ఇచ్చి మీరు చేయండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సేవ చేయడం అనేది మహా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నన్ను కూడా ఆహ్వానించాను. నేను దాదాపుగా 35 సంవత్సరాల నుంచి వారి సేవ చేసిన వారి సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూసిన వారిని చూస్తే ఒకసారి తెలిసిపోతుంది ఎటువంటి కుటుంబ వాళ్ళు వచ్చారు. ముఖ్యమంత్రి గారు ప్రతి చెప్తా ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారితో పాటు నేను ఉన్నా. దాదాపుగా 35 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ నేను తప్పనిచ్చి ఎవరు లేరు కూడా ఆయనతో పాటు.